ప్రాంతంలో అవే తాగుతారు సార్. అలాగే వేరే సోర్స్ వాటర్ దొరికాయి సార్. దాంట్లో ఫ్లోరిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. 0.2 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది సార్. దానివల్ల కాళ్ళంకర అవ్వడం, చేతులంకర అవ్వడం జరుగుతుంది సార్. అందుకు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ సార్, అంటే ప్రకృతితో నడుస్తుంది సార్. కరెంట్ అవసరం లేదు సార్, కెమికల్స్ అవసరం లేదు. సోలార్ ప్యానల్ సన్ ఎనర్జీ అనేది దీన్ని పడగానే బ్యాటరీ ఎనర్జీ స్టోర్ చేస్తారు సార్. సార్ ఇలా సీ వాటర్, ఫ్లోరైడ్ వాటర్ పోసినప్పుడు హీటింగ్ షాప్ సార్. ఇది హీట్ చేస్తుంది సార్. అవి దీన్ని వాటర్ని హీట్ చేసిన వాటర్ బాయిలింగ్ అయినాక ఫ్లోరైడ్ ఉండి సాల్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది సార్. వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది సార్. సార్ కండెన్సర్ అంటే వాటర్ వేపర్ని వాటర్గా మార్చేదాన్ని కండెన్సేషన్ అంటారు సార్. లోపల ఉన్న సన్న ట్యూబ్ ద్వారా వాటర్ వేపర్ ఉంటుంది సార్. మీద ఉన్న ట్యూబ్ ద్వారా కూల్ వాటర్ సప్లై అవుతుంది సార్. ఇక్కడ దానికి చల్లదనం తాగగానే ఇందులో నుంచి వాటర్ వస్తుంది సార్. రాగి చెంపు సార్. రాగి చెంపు ఎందుకంటే దానివల్ల థైరాయిడ్ అనే వ్యాధి రాకుండా అర్థాల బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటుంది సార్. మనకి ఇప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ ఉంది సార్. మన జనాభా అనేది పెరిగిపోతుంది. అలాగే వాటర్ నీళ్ళ కొరత వచ్చినప్పుడు ఓషన్స్ వాటర్ కూడా తాగేటట్టు ఏ వాటర్ అయినా ప్యూరిఫై అవ్వచ్చు, సాల్ట్ వాటర్.